ఆ, ఇందు మూలంగా తెలియజేయనది పలానా పేరు గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని తెలుపుతూ ఇట్టి నోటీసు జారీ చేయడం జరుగుతుంది. అట్టి నిర్మాణం నిలుపుదల చేసి ఇట్టి నోటీసు ముట్టిన 2 రోజులలో గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోగలరు. అంటే ఇస్తారా మరి ఎట్లా గ్రామ పంచాయతీ అనుమతి? అందులో సరైన డాక్యుమెంట్స్ మనకి సబ్మిట్ చేస్తే మనం పర్మిషన్ ఇస్తాం. ఆహాహా. ఓకే ఓకే. అందులో డాక్యుమెంట్స్ లేకుండా కడతారన్నాడు. అదంతా కొంచెం గవర్నమెంట్ ప్లేస్ అది. ఆ, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకోరని చెప్తాం మనం. అదే జనరల్గా ఏంటంటే ఈ లేని వాళ్ళు పేదవాళ్ళు ఎన్నో చోట్ల ఇట్లా ఇండ్లు కట్టుకున్నాక స్థలాల్లో గుడిసెలు వేసుకున్నాక ఈ రెగ్యులరైజ్ చేసిన చరిత్ర అంతా అదే కదా. ఆ క్రమంలోనే ప్రభుత్వ స్థలమే కదా, మరి ప్రభుత్వ స్థలం అనేక సందర్భాల్లో అనేక మంది చేతిలో ఆక్రమణ గురి అయినప్పుడు పేదవాళ్ళు కూడా ఉంటే రెగ్యులరైజ్ చేస్తుంది ప్రభుత్వం అన్న ఒక ఆశతో ఉంటారు కదా అన్న. ఆ ఆశ గురించే అట్లా ఎన్నో అయినాయి కదా దేశం మీద, మన రాష్ట్రంలో అన్ని. అదే లైన్లో వీళ్ళు వచ్చిండ్రు. అంటే మీ చేతిలో ఏదో అధికారం మొత్తం ఉంటుందని నేను అనుకోవట్లేదు, కానీ ఒక సాంకేతికంగా నేను మీతో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు మనకు రెవెన్యూ వాళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళకి అని చెప్పేసి మనం మనకు ప్రొసీడింగ్ ఇస్తే కన్సర్న్ పర్సన్ పేరు మీద మనం పర్మిషన్ ఇచ్చేస్తాం. ఓకే. ఐఎంఆర్ఓ గారు వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. అవును.